యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం రేగింది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. మదర్ డైరీ ఎన్నికల్లో కొంతమంది నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. బీర్ల ఐలయ్య రాజకీయ వ్యభిచారం మానుకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్టు పేపర్లో వచ్చింది కనుక ఇది మేము తీవ్రం ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో 130 ఓట్లు ఉంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అదే విధంగా ఈ డిసిసి అధ్యక్షుడు గాని చైర్మన్ గాని మీకు బంధుత్వం ఉండి ఇళ్ళలో తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా కనుక వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? డీసీసీ నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డీసీసీ అధ్యక్షుడు ఉండి చేసే జంగిపై ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ బొందబెట్టి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నికారస్కు నల్లగొండలో 11 సీట్లు గెలిచినాం, 2 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ. రైట్ టికెట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై అటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? కానీ గత కొంతకాలంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అంటే ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఐలయ్య, అదేవిధంగా తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మందుల సామేల మధ్య మాత్రము ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తుంది. ఆ కోల్డ్ వార్ కాస్త ఈ రోజు మాత్రం బట్టబయలు నుంచిపోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు భువనగిరిలో ఉన్నటువంటి వివేర హోటల్లో మందుల సామేలు ప్రస్తుతం ఏర్పాటు చేసేసి బీర్ల ఐలయ్యపై బహిరంగ విమర్శలు చేసిన నేపథ్యంలో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీర్ల ఐలయ్య అనే పర్సన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నష్టపోయే రీతిలో కూడా ప్రవర్తిస్తున్నాడు. మదర్ డైరీకి సంబంధించినటువంటి 3 డైరెక్టర్ల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి ఎవరైతే అభ్యర్థి నిలబెట్టారో లక్ష్మీనరసింహారెడ్డిని అనే అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఆ అభ్యర్థి గెలుపు కోసం అని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను ప్రలోభాలకు గురి చేసే విధంగా బీర్ల ఐలయ్య ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి కూడా మందుల సామేలు మాత్రం చెప్పిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో మందుల సామేలు ఇంకో వ్యాఖ్య కూడా జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి అదేవిధంగా బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని పొందపెట్టే రీతిలో వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా బీర్ల ఐలయ్య లఫానీ పనులు చేస్తున్నారంటే ఒక పరుషమైనటువంటి పదజాలాన్ని కూడా అతను చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా రాజకీయ వ్యభిచారం చేస్తూ ఐలయ్య కాంగ్రెస్ పార్టీ నాశనాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి వెంటనే అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేయాలి, అదేవిధంగా అతను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మందుల సామేలు డిమాండ్ చేసిన నేపథ్యం అయితే ఉంది. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీ పదవిని కోరుకుంటున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవసరం లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా బీర్ల ఐలయ్యపై మాత్రము మందుల సామేలు సంచలన వ్యాఖ్యలు చేయడం మాత్రం ఒక దుమారాన్ని లేవనెత్తిందని చెప్పి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కొంతకాల సంవత్సరం ఉన్నటువంటి కోల్డ్ వార్ అనేది ఈ రోజు బట్టబయలు కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంపై దృష్టి చేసి ఏ విధమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందో అనేది వేచి చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. వారి నియోజకవర్గంలో 130